ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఆగ్నేయ ప్రాచిలో బిట్టుంటే పనికి రాదంట. ఒక వాస్తు మహానుభావుడు వాస్తు జ్ఞానం తెలుసుకుని మరి దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యని వ్యక్తి అనాలో మరి అసలు అతనికి జ్ఞానం ఉందో లేదో కూడా మనకైతే తెలియదండి. సో కొంతమంది చాలా పరిశోధన చేసినప్పుడు మనకు ఒక కండిషన్ ఏం చెప్పారంటే, ఆగ్నేయ ప్రాచిలో గనక తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉంటే ఉత్తరంలో దక్షిణంలో ద్వారాలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మైనస్ అనేది ఇటు ప్లస్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఆగ్నేయ ప్రాచిలో, అంటే ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటి సార్ అంటారు, 90 డిగ్రీస్ కాకుండా ఒక 95, 100, 110 ఉన్నప్పుడు కూడా మధ్య ద్వారం అనేది పెట్టొచ్చండి. ఎలాంటివి నష్టం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి. ఇప్పుడు రెండోది మాట్లాడదాం. ఆగ్నేయ ప్రాచిలో ఉండే ఇల్లే పనికిరాదు అని ఆ మహానుభావుడు మురళీ గారింటికి వచ్చి చెప్పాడంట కర్ణాటకలో. మరి అలాంటి సందర్భంలో హైదరాబాద్ లాంటి డెవలప్డ్ అయిన సిటీ మొత్తంలో ఆగ్నేయ ప్రాచీనలే ఉన్నాయి. రీసెంట్గా ఒక ఛానల్ నేను చూశాను, తిరుపతి అయినది కాస్మిక్ వాస్తు అని చూశాను. ఆయన చేస్తున్న పరిశోధన ఇంకా డెప్త్ ఉంది. అక్కడ ఏముందంటే, పెద్ద పెద్ద సినీ ఫీల్డ్ వాళ్ళు, ఈవెన్ మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన ఇంటి యొక్క గూగుల్ ఎర్త్ పాయింట్ తీసుకొని ఆగ్నేయ ప్రాచిలో ఉన్న ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అయ్యారు అని చెప్పారు. సో అలాంటి పరిశోధన ఎప్పుడు ఇలాంటి అజ్ఞాని చేశాడా? ఒక చదువుకున్న మూర్ఖుడనే అనుకోవాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి, ఒక ఎంబీఏ చేసిన వ్యక్తి, ఒక ఉన్నత స్థాయి చదువుకునే వ్యక్తి అసలు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకు తెలియదు. వాళ్ళ మరి గురువులు నేర్పించలేదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా? టోటల్గా మీ ముందే ఉంది. సో ఎవరు అజ్ఞానవంతులు విజ్ఞానవంతులు అనేది మీరు తెలుసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకునండి, ఎవరైనా సరే ఒకరింటికి వస్తే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. ఇది కాదంటారా? ఆలోచన చేయండి. కాకపోతే ఒకరి మీద బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇతన్ని ఏమనాలనేది అయితే మీరు అర్థం చేసుకోండి. అది మీరే డిసిషన్ తీసుకోండి. నేనైతే దాని గురించి ఏమీ చెప్పను. సో ఒరిజినల్ వాస్తు ఏంటి, ఎవరు ఎలాంటి సమాచారం అందించారు, పూర్తి సమాచారం అయితే మీకు తెలుసండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ హరి వాస్తు. థ్యాంక్ యూ అండి.